హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 10 ఆఫ్ 45 డే HTML CSS Bootcamp. సో ఈ వీడియోలో మనం బేసిక్ గా ఏ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేయం, బట్ లాస్ట్ 9 వీడియోస్లలో మనం డిస్కస్ చేసిన వాటిని జస్ట్ ఒకసారి రివిజన్ లాగా చేద్దాం. HTML లో మనం ఎవ్రీథింగ్ ట్యాగ్స్ రూపంలో డిస్ప్లే చేస్తాము అని చెప్పేసి అయితే నేర్చుకున్నాం. అందులో డాక్యుమెంట్ ని HTML తో స్టార్ట్ చేస్తాము అండ్ హెడ్ లో మనం మనకు కావాల్సిన మెటా డేటా, టైటిల్ ఇలాంటివి అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకున్నాం, లైక్ H1, H2, H3, H4 and so on up to 6. అండ్ నెక్స్ట్ మనం పేరాగ్రాఫ్ ట్యాగ్ గురించి కానివ్వండి, స్ట్రాంగ్ ట్యాగ్ గురించి కానివ్వండి, ఎంపాసిస్ ట్యాగ్ గురించి కానివ్వండి డిస్కస్ చేసాం. సో ఇవి అయిపోయిన తర్వాత మనం ఒక ఫామ్ ని అయితే డిజైన్ చేసాం. ఆ ఫామ్ లో మనం ఇన్పుట్ ఫీల్డ్ ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి యూజ్ చేసాం. రేడియో బటన్స్ కానివ్వండి, చెక్ మార్క్ కానివ్వండి, సో ఇవి డిస్కస్ చేసాం. అండ్ వీటి తర్వాత మనం లిస్ట్ గురించి మాట్లాడాము, టేబుల్స్ గురించి మాట్లాడాము. సో వీటన్నింటితో మనకు ఒక ఐడియా ఏమొచ్చిందంటే, యూజర్ కి కావలసిన డేటా మన HTML డాక్యుమెంట్ నుంచి బ్రౌజర్ లో ఎలా డిస్ప్లే చేయాలి అనేది అయితే మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేసాం. సో వీటితో పాటు మనం ఇమేజ్ ని ఎలా డిస్ప్లే చేయాలి, వీడియోని ఎలా డిస్ప్లే చేయాలి, ఆడియోని ఎలా డిస్ప్లే చేయాలి, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే మనం నేర్చుకున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ఒక్కటి ఎలా ఉందంటే, లైక్ దానికి డిజైన్ ఏం లేదు, స్టైలింగ్ ఏం లేదు, జస్ట్ మన వెబ్సైట్ కనిపిస్తుందా అంటే కనిపిస్తుంది. బట్ మన రియల్ లైఫ్ లో మనం చూసే ఏ వెబ్సైట్ అయినా కానివ్వండి, మీరు చూడడానికి చాలా క్లీన్ గా ఉంటుంది, మల్టీ కలర్ గా ఉంటుంది. సో మీరు లింక్ ని క్లిక్ చేసినప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుంది. సో ఇలాంటి లుక్ అండ్ ఫీల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు ఏదైనా సెర్చ్ యాక్షన్స్ ని కనుక పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఒక లోడింగ్ స్పిన్నర్ వస్తుంది. సో ఇలాంటివన్నీ మనం చేయాలంటే జస్ట్ HTML అనేది మనకు సరిపోదు. మనకి ఆ HTML తో పాటు మనం ఒక స్టైల్స్ ని అయితే అప్లై చేయాలి. సో ఈ HTML కి స్టైల్స్ ని అప్లై చేయడానికి మనం CSS ని అయితే యూస్ చేస్తాం. సో ఈ CSS ని మన HTML డాక్యుమెంట్ కి లింక్ చేసి ప్రతి HTML ట్యాగ్ ని ఆర్ HTML ఎలిమెంట్ ని టార్గెట్ చేసి దానికి కావాల్సిన స్టైల్స్ ని అయితే మనం అప్లై చేస్తాం. సో ఎప్పుడైతే మనకి UI UX డిజైనర్స్ వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీని యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ ని డిజైన్ చేస్తారు, ఎప్పుడైతే అది డెవలపర్ దగ్గరికి వస్తుందో అప్పుడు డెవలపర్ ఈ HTML CSS ని యూస్ చేసి యాజ్ ఇట్ ఈస్ అలాంటి అప్లికేషన్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం మన HTML తో పాటు CSS ని కూడా అటాచ్ చేస్తూ స్టైల్స్ నేర్చుకుందాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయాలి. వాటిని డిస్కస్ చేస్తూ స్టైల్స్ తోని ఇంటిగ్రేట్ చేస్తూ కొన్ని మంచి బ్యూటిఫుల్ వెబ్సైట్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ CSS జర్నీ. థ్యాంక్ యూ.